యమ్ యమ్. ఏం తింటున్నాను అనుకుంటున్నారా? సో దీన్ని జింజర్ క్యాండీస్ అంటారండి. సో మీకు అందరికి కూడా చూపిస్తున్నాను. దీన్ని జింజర్ క్యాండీస్ అంటారు. సో ఎందుకు ఈ జింజర్ క్యాండీస్? మన పొజిషన్ ఉంది కదా. సో ఇప్పుడే దీని గురించి మాట్లాడతామండి. జింజర్ క్యాండీస్ అనేది గొంతు గరగరగా ఉన్నా, గొంతు పాడైపోయినా, జలుబు, దగ్గు, గల్ల, ఇంకా వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, ఇంకా అతి ముఖ్యంగా వింటర్ సీజన్ లో అయితే మనకి ఏదో ఒకటి ఘాటుగా తినాలని అట్లా అనిపిస్తుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ జింజర్ తో ఒక చిన్న క్యాండీ సెట్ చేసుకుంటారు అన్నమాట. ఇది బేసికల్ గా ముందు అంతా కూడా జింజర్ మురబ్బా అంటారు అనమాట. సో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ జింజర్ క్యాండీస్. సో అసలు ఎలా రెడీ చేసుకుంటారు ఏంటి అనేది ఈ రోజు చూసేద్దాం. సో మీకు నేను ఇక్కడ ఒక పిక్చర్ ని పేస్ట్ చేస్తున్నాను, చూడండి. సో దిస్ ఇస్ జింజర్ అండ్ దిస్ ఇస్ బెల్లం, దిస్ ఇస్ షుగర్. మీరు చూస్తున్నట్టయితే సో దీంతో మనం ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్ చూసాము, ఇప్పుడు ప్రొసీజర్ చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెష్ అల్లం తీసుకోవాలి, బాగా పీల్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్త పేస్ట్ లాగా. దెన్ మనం షుగర్ అండ్ బెల్లం తీసుకుంటాం. రేషియోస్ ఎలా తీసుకోవాలి అంటే, రేషియో వచ్చేసరికి 100 grams అల్లం తీసుకుంటే 200 grams షుగర్ ఉండాలి, 200 grams జాగరి ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసరికి జాగరి అండ్ షుగర్ ని బాగా ఒక పావు కప్పు వాటర్ పోసి బాగా పాకం పట్టాలి. ఎలాగంటే లడ్డూకి మైసూర్ పాక్కి మనం తీగ పాకం పడతాం కదా. సో అలా పాకం పట్టాలన్నమాట. తర్వాత ఈ గ్రైండ్ చేసిన అల్లం ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోగానే ఏమంటే మనకి మళ్ళీ కొంచెం వాటరీగా అవుతుంది పాకం. సో మళ్ళీ మనం తీగ పాకం వచ్చేంత వరకు బాగా పెట్టుకోవాలి. సో అలా కొంచెం సాల్ట్ వేసారు అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే అదొక డిఫరెంట్ ఘాటు ఉంటుంది అల్లంలో, అదంతా కూడా మీకు ఈ ఉప్పు అనేది తీసేస్తుంది. సో అలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్, లేదు అంటే బటర్ పేపర్ తీసుకొని, ప్లేట్ తీసుకున్న వాళ్ళైతే ప్లేట్ పైన బటర్ ఘీ ఏదైనా పూసుకొని ఈ మిక్స్ ఏదైతే ఉందో కరగబెట్టుకున్నాం కదా పాకం లాగా, దాన్ని దాంట్లో పోసుకొని నీట్ గా కత్తితో ఘాట్లు పెట్టుకున్నాము అంటే మనకి క్యాండీస్ రెడీ అయిపోతాయి. కాసేపటికి గట్టిగా పడతాయి. పట్టి థిక్నెస్ అనేది మీ ఇష్టం అండి. అలా బటర్ పేపర్ పైన అయినా చేసుకోవచ్చు, ప్లేట్ పైన అయినా బటర్ పూసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇలా మీరు బైట్స్ బైట్స్ గా చేసుకోవచ్చు. బైట్స్ ఏ షేప్ అయినా చేసుకోండి. మేము ఈ థిక్నెస్ లో చేసుకున్నాము. సో మీరు ఎంత థిక్నెస్ లో అయినా చేసుకోవచ్చు. సో ఇది జింజర్ బైట్స్, జింజర్ క్యాండీస్, అల్లం మురబ్బ. సో ఇది ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకి జలుబు, దగ్గు, గొంతు గరగర, గల్ల, అలాగే మీకు వామిటింగ్స్ ఏమైనా అవుతున్నా కూడా అవి కూడా తగ్గిస్తుంది. సో 100% రిజల్ట్ ఉంటుంది. సో డూ ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్. Dietitian Big T signing off.